వెల్కమ్ బ్యాక్ టు సోది వీడియో అంటే కొంచెం మోటివేషనల్ టైప్ ఉంటుంది, అందుకే చెప్తున్నా. ఎందుకు చెప్పాలనిపిస్తుంది. అంతకుముందు నేను ఇది చెప్పద్దు అనుకున్నా, కానీ బట్ నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు సో ఇప్పుడున్న జనరేషన్లో 20 నుంచి 28 వరకు అందరూ కూడా అంటే ఎలా అంటే కొందరు మాత్రమే అంతెందుకు ఇప్పుడు నా సైడ్లో ఉన్న నా ఫ్రెండ్స్లోనే చాలామంది కొందరు మాత్రమే ఓ మంచి జాబ్లో సెట్ అయిన వాళ్ళు చాలా తక్కువ, 1-2 కావచ్చు అంతే. ఒక ప్రొఫెషనల్ జాబ్లో ఒక సివిల్ ఇంజనీర్గా అట్లా సెట్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అంతే మేబీ అయి ఉండొచ్చు. బట్ చాలామంది వాళ్ళకి అసలు వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేసిన జాబ్కి సంబంధమే లేదు. ఓకే, చాలామంది గల్ఫ్లో ఉన్నవాళ్ళు. సో గల్ఫ్ అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన జాబ్స్ అనేవి దొరకవు. ఒకటి నార్మల్గా ఇండియాలో, సరే ఇండియా గల్ఫ్ వదిలేద్దాం, ఇండియా గురించి మాట్లాడుతున్నాం. ఇండియాలో ఏం జాబ్స్ దొరుకుతాయి? జాబ్స్ నువ్వు చదువుకున్న డిగ్రీకి బీటెక్కి ఎంత గింజుకున్నా నీకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మళ్ళీ పోయి వాడు సపరేట్గా ఏదో కోర్స్ చేసి ఎవడో ఒక బ్రోకర్తో లేకపోతే దానిలో కంపెనీలతో అంతా మాట్లాడుకొని వాడు కంపెనీలో తీసుకుపోతాడు. ఓకే, ఆల్మోస్ట్ మనకి వచ్చే సాలరీకి వాని ఈఎంఐలకు వాటికి అయిపోయి. ఓకే, హైదరాబాద్లో బతుకంటే వానికి బండి మీద పోవాలంటే ఇడికి ఆడికి పోయేలోపు వానికి పెట్రోల్కి ఈఎంఐలకి రూమ్ రెంట్కి వాడికి అయిపోయి. ఓకే, సో మరి లైఫ్ అనేది ఇట్లా అయిపోయినప్పుడు ఫ్యూచర్లో జనరేషన్ ఎలా ఉంటుంది? మన లైఫ్ ఇట్లుంది, ఇంత కష్టపడుతున్నా కూడా లైఫ్ ఇట్లా అయిపోతుంది. ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతలేవు, డబ్బులు సంపాదించుకున్నది లేదు. అలానే ఫ్యామిలీలో పేరెంట్స్కి ఏదో చేద్దామన్నా ఉన్న వాళ్ళకి ఏం తీరైపోతుంది. అరే నా పేరెంట్స్ ఇంత కష్టపడరు, అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేయకుండా చేసి పెట్టాలి అని చాలామందికి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా చేస్తేనే నచ్చినట్టుంది సిచ్యువేషన్. కూడా ఎందుకు ఇట్లా అవుతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏది అర్థమవుతలేదు తెలుసు. ఇంత కష్టపడ్డా జీరో, ఇలా కట్టిన డబ్బులు ఇలా సార్లు వచ్చిందంటే ఈఎంఐ. ఓకే, అప్పులకే అయిపోతుంది లైఫ్. ప్రతి ఒక్కరికి ఏంటి, వానికి ఏంది ఆ జాబ్ చేస్తుండు, ఫుల్ పైసలు వస్తున్నాయి, వాడు పొరపాటున ఎక్కడనో ఒక్క చైన్ వేసుకొని దిగుతున్నా, గోల్డ్ చైన్ వేసుకొని ఫోటో దిగినా, లేకపోతే ఒక సినిమా హాల్లో ఫోటో దిగినా, లేకపోతే ఒక రెస్టారెంట్లో కూర్చొని దిగితే వానికి ఏంద్ర ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్ పైసలునే, వానికి ఏం తెలుసు వాడు ఎంత స్ట్రగుల్ అవుతుండో, ఎంత కష్టపడుతుండో ఎవరు చూడదు. అవన్నీ అవసరం లేదు మనకు. వానికి చూసేదో దాంట్లో ఆ ఫోటోలో కనిపించేది, ఆ వీడియోలో కనిపించేది రిచ్గా కనిపించేసరికి ఫుల్ ఎంజాయ్ చేస్తుండో అనుకుంటారు. వాడు ఎన్ని గంటలు కష్టపడుతుండో, వాడు ఎంత వర్క్ చేస్తాం, వానికి ఎన్ని వస్తున్నాయి, వానికి ఎంత సాలరీలో ఎంత కట్ అవుతున్నాయి, మంత్లీ అమౌంట్ ఎంత మిగులుతుంది దానికి, ఇవన్నీ ఎవరికి కావాలి? సొసైటీలో మనుషులకి ఏంటంటే మంది కోసం బతుకుడే, మన కోసం మనం కాదు. ఇప్పుడున్న జనరేషన్లో అంతే ఉంది, మంది కోసం బతకాలి.